Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is real freedom. Real freedom. Nizamaina Swatantram. The text is from the book of Judges, chapter 17, verse 6. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను. In those days there was no king in Israel. Everyone did what was right in his own eyes. న్యాయపతుల కాలంలో ఇశ్రాయేలుకు రాజు లేడు. నాయకత్వ యుగము ముగిసినది. మోషే మహానాయకుడు, తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. వాగ్దానమున ప్రవేశించినారు. దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. బట్ దేర్ వాజ్ నో కింగ్. రాజు లేడు కాబట్టి వారు ప్రతి వాడు కూడా తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చాడు. చాలా మంది కూడా, some professing Christians ignore God's clear revelation of Himself in His Word. They think they are free to form their own ideas of what God is like and what He expects. చాలా మంది కూడా ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్, క్రైస్తవం చెప్పుకునే వారు వాక్యంలో దేని ప్రత్యక్షతను వారు ఇగ్నోర్ చేస్తూ వారు అనుకున్న రీతిగా వారంతగా వారు కొన్ని ఆలోచనలు కూడా వారు రూపొందించుకొని జీవిస్తూ ఉన్నారు. They think they are free to form their own ideas, form their own rules and regulations. వారంతగా చట్టం రూపొందించుకొని వారంతగా వారు ఆశించే రీతిగా, కోరిన రీతిగా జీవించాలని ప్రయత్నం చేస్తున్న వారు ఎందరో ఈనాడు మనకు కనిపిస్తారు. ఎందుకనగా దే ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గాడ్లెస్ కల్చర్. They live at the center of their own little world and walk in their own ways. చాలా మంది కూడా గాడ్లెస్ కల్చర్ ఉన్నది ఈనాడు. దేవుని లేని సంస్కృతి ఈనాడు ఉన్నది. వారొక చిన్న ప్రపంచంలో వారు కోరుకునే రీతిగా వారు నడుస్తున్నారు. ఆనాడు ఏదో న్యాయపతుల కాలం ఇష్టానుసారం నడిచారో ఈనాడు అనేక మంది కూడా తన ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. That makes or creates moral spiritual confusion. నైతికమైన విలువల యొక్క గందరగోళ స్థితి అనేది నేడు ఏర్పడి ఉన్నది. We must take God's word seriously if we are to show our world that Christ gives us freedom to do what is right. నిజంగా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. గళతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్రం క్రీస్తు మనకు అనుగ్రహించి స్వతంత్రంగా చేస్తూ ఉన్న దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి నిజంగా దేవుడు ఏం కోరుతాం మన నుంచి, ఎలా ప్రవర్తించాలో, ఏం నడుచుకొని కోరుతున్నాడో మనం గ్రహించుకొని దేవుడు కోరిన రీతిగా, దేవుడు ఆశించే రీతిగా, దేవుడు వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో మనం నడుచుకోవాలి. God has not given freedom to do what is right in my own eyes. నా దృష్టికి ఏది సరైనదో అది చేయడానికి దేవుడు నాకు స్వేచ్ఛనివ్వలేదండి. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ మీన్స్ టు బి యోక్డ్ టు క్రైస్ట్. ఆయన కాడి కింద ఉండడం.
to do what pleases God, not to do what pleases me or what pleases others. ఇతరులు సంతోషపరిచే విధముగా లేదా నన్ను సంతోషపరుచుకునే విధముగా నేను జీవించడానికి దేవుడు నాకు ఈ ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. Freedom doesn't give us the right to do what we please, but to do what pleases God. దేవునికి ఏది సంతోషకరం, ఏది ప్రీతికరమైనదో దాన్ని చేయడానికే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి నీ ఇష్టానుసారంగా జీవించడానికి, ప్రవర్తించడానికి దేవుడు స్వాతంత్రం ఇవ్వలేదు. బైబిల్ ఆటగా చెప్పడం లేదు. కాబట్టి దేవునికి ఏది ప్రీతికరమైన పరిశీలించి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు దయచును గాక. ఆమేన్. స్థితికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిజమైన స్వాతంత్రం ఏంటో సెలవిచ్చారు. మీరు ఆశించిన రీతిగా మీకు ఏది ప్రీతికరమైనదో దాన్ని చేయటకే మీరు మాకు ఆత్మీయ స్వాతంత్రం ఇచ్చారు. కానీ నా ఇష్టానుసారంగా, మా ఇష్టానుసారంగా నడుచుకోవడానికి దాన్ని స్వాతంత్రం ఇవ్వలేదు. కానీ జ్ఞాపకం చేసుకొని మేము సంతోషపెట్టే విధముగా జీవించుటకు, వాక్యానుసారం జీవితం జీవించడానికి మాకందరూ శక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దైవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.